హాయ్ గాయ్స్, నేను మీ కాకినాడ కుర్రోడ్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది నైట్ వ్యూలో లైట్ హౌస్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నైట్ టైము ఇండస్ట్రియల్ ఏరియా ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే తీసాను అనమాట. చాలా బాగుంది వ్యూ, అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను. చూస్తున్నారు కదా, అయితే ఫిష్ మార్కెట్కి వచ్చాను అనమాట. రాగానే ఈ పెద్ద చేపలన్నీ వరుసగా పెట్టి పాట అయితే వేస్తున్నారు. అది ఎలా ఉందో చూడండి. అలాగే చాలా చేపలు పాట వేసారనమాట. అవి కూడా ఒకసారి చూడండి. లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అలా ఫాస్ట్గా నెంబర్స్ చెప్తున్నారు ఏంటనేది. ఇవన్నీ పాట వేసి కొనుక్కుంటారనమాట గాయస్. ఇవన్నీ ఎక్స్పోర్ట్ కోసం అందరూ పాట పాడుకొని కొనుక్కుంటారు. అలాగే ఇక్కడ ఉండే ఆడవాళ్ళు కూడా కొని ఆ పక్కనే మనకి అమ్ముతారు అనమాట, కంపలలో పెట్టుకొని. అవి కూడా చూపిస్తాను చూడండి. మార్కెట్ అంతా ఒకసారి రౌండ్ వేసి మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇప్పటికే 250 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్తగా. థ్యాంక్ యూ గైస్ వాళ్ళందరికీ కూడా. ఇదే గైస్ కుంభాభిషేకం ఫిషింగ్ హార్బర్ అనమాట. ఇది ఇక్కడికే బోట్లు అనేది రావడం జరుగుతుంది. వచ్చి వాళ్ళకి ఏమైతే చేపలు పడ్డాయో అవన్నీ ఇక్కడికి వచ్చి అమ్ముతారనమాట. చూడండి ఒకసారి చేపల మార్కెట్ ఏ విధంగా ఉందో గాయస్. ఈ చేపలు వచ్చేసి చూస్తున్నారు కదా, వంజూరం చేపలు అవన్నీ ఉన్నాయన్నమాట. పండుగొప్ప చేపలు ఇవి. ఇలా చాలా ఉన్నాయి మార్కెట్లో చేపలు అయితే. మొత్తం మార్కెట్ అంతా ఒక వీడియో తీసాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎర్ర పండుగొప్ప గాయస్. అవి జల్ల చేపలు అంట, తీసుకెళ్తున్నారు పాట వేయడానికి. చూస్తున్నారు కదా, ఈ మార్కెట్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి గాయస్. ఎవరికైనా ఈ మార్కెట్ తెలియకపోతే ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మన కల్పనా సెంటర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కి డౌన్కి దిగిన తర్వాత చివరికి వస్తే అక్కడ ఉంటుంది గాయస్. ఇంకా చివరికి వెళ్ళిపోవాలి. రైల్వే ట్రాక్ కూడా దాటేసి వస్తే అప్పుడు ఈ కుంభాభిషేకం కూడా వస్తుంది అనమాట. ఇక్కడే మార్కెట్ అయితే జరుగుతుంది. ప్రతి సండే ముందు వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు ఫ్రెష్గా. టైగర్ ప్రాన్స్ చూస్తున్నారు కదా. సందువాళ్ళు, నల్ల సందువాళ్ళు, తెల్ల సందువాళ్ళు, చాలా చేపలు అయితే ఉన్నాయి. ఈ మార్కెట్ ఎవరికైనా తెలియకపోతే మొత్తం అడ్రస్ చెప్పాను కదా గాయస్, వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది. దీన్ని చీకటి మార్కెట్ అని కూడా అంటారు. ఎందుకంటే తెల్లవారుజామున మొదలవుతుంది మార్కెట్. నైట్ చీకటి పడినా సరే ఇక్కడ ఉంటుంది అనమాట. మండపేత గాయస్, రేట్ ఎక్కువ మండపేత. చూస్తున్నారు కదా, కుంభాభిషేకం కూడా అదే అనమాట. మేమైతే ఈ చేప తీసుకున్నాము. దీని పేరు వచ్చేసి కొయ్యం చేప. వచ్చి ఈ పెద్ద చేప వచ్చేసి కదువు చేప అంటారు గాయస్. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. ఈ విధంగా చేపలను అయితే చేసిస్తారు మనకి నీట్గా. మార్కెట్ అసలు ఖాళీ లేదు. మేము తీసుకున్నాం అయితే ఇవే గైస్. ఇంటికి వచ్చిన తర్వాత ఏమున్నాయి ఏంటనేది చూపిస్తాను మీకు ఒకసారి ఏం తీసుకున్నామని. ఓవరాల్గా మార్కెట్ అయితే ఎలా ఉంటుంది. మేమైతే పీతలు అలాగే రొయ్యలు తీసుకున్నాం గైస్. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పటికే 250 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.